హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు మంత్రి పొన్నం వచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాజకీయాలు మాట్లాడే క్రమంలో మంత్రి పొన్నం మైకును లాగేసుకున్నారు. లెక్క తీసుకోవాలి. లెక్క తీసుకుంటే తప్పకుండా రావద్దు అన్నారు. అన్ని ఇస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి దాంతో అనవసరం లేదు. ఇప్పుడు ఆశ్రమం వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరుచుకుంటారు? రాజకీయాలు, ప్రభుత్వాలు, ఎన్నికలు, ఓట్లు అవన్నీ అంబేద్కర్ గారు గౌరవిద్దాం. దళిత సంఘాలకు ఏం చేద్దాం చెప్తాం. కానీ అవి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేందుకు మంత్రి పొన్నం వచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాజకీయాలు మాట్లాడే క్రమంలో మంత్రి పొన్నం మైకును లాగేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ జిల్లా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ మధ్యలో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి ఏదైతుందో ఆ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో జడ్పీ చైర్మన్ మైక్ తీసుకుని మాట్లాడుతున్న నేపథ్యంలో అని అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఎంతో మంది దళితులకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపాడని చెప్పేసి ఆ జడ్పీ చైర్మన్ మాట్లాడుతున్న నేపథ్యంలో మంత్రి మధ్యలో జోక్యం చేసుకుని ఇలాంటి రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు ఇది, రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ లో ఇప్పుడు మాట్లాడాలి. ఇలాంటి మన జిల్లా డెవలప్మెంట్ కోసమే అభివృద్ధి పదంలో మనం నడిపించే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి రాజకీయాలకు వేదిక కాదు, రాజకీయాలు కరెక్ట్ అయిన టైం కూడా కాదని చెప్పేసి మధ్యలో జోక్యం చేసుకుని మైక్ గుంజుకోవడం జరిగింది. దీంతో ఒకసారిగా రసభాసగా మారిన పరిస్థితి. మీటింగ్ అంతా కూడా ఉన్న గందరగోళానికి ఉద్రిక్తత దారితీసిన పరిస్థితి. ఎందుకంటే ఒకసారిగా టీఆర్ఎస్ శ్రేణులంతా టీఆర్ఎస్ జై టీఆర్ఎస్ అనడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా జై కాంగ్రెస్ అని కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పద్మ. ఇప్పటికే అంటే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని సద్దుమణించిన పరిస్థితి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.